మీరు మొత్తం కూడా నామినేటెడ్ పోస్టుల పంపకాన్ని. ఇదంతా పూర్తిగా వైలేట్ అవుతుంది. ఎక్కడా అమలు జరగటం లేదు. పోనీ జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60 జనసేన, 30 తెలుగుదేశం, 10% బీజేపీ. అలా ఉందా? అది కూడా లేదు నాకు తెలిసి. అక్కడ లేదంటారా? అక్కడ కూడా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర నేనే అక్కడ కూడా 60% జనసేనకి రావటం లేదు. అక్కడ కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నా సరే అక్కడ తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఉంటే, కొవ్వూరులో ఏ విధంగా అయితే రామారావు గారికి ప్రయారిటీ లేకుండా తెలుగుదేశం ఎమ్మెల్యే ఇష్టారీతిన వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఇక్కడ జనసేన ఎమ్మెల్యే అలా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకోరు. ఇది మీరు 21 తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో నేను చెప్తాను, ఇంక్లూడింగ్ నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం కూడా కావాలంటే చూసుకోమనండి. ఓకే, సరే. ఆ ఎపిసోడ్ ఒక్క నిమిషం, ఆ ఎపిసోడ్ మనం పక్కన పెడదాం. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా కృష్ణాంజలి గారు, అంటే అంతర్గతంగా ఎన్నిసార్లైనా తిరిగి కంప్లైంట్లు చేసుకోవచ్చు, ఉన్నటువంటి సమస్యను చెప్పొచ్చు, కానీ బహిరంగంగా గనక మాట్లాడితే ఏ పార్టీ అధినాయకత్వం ఒప్పుకోదని మీరు అన్నారు కదా. అవును కదా. మరి ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు మైక్ దొరికినప్పుడల్లా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఇష్టానుసారంగా తిడతా ఉన్నాడు కదా సార్. మరి తెలుగుదేశం అధిష్టానం వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇచ్చిందా? మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ విధంగా వ్యవహరించవచ్చు అనేటువంటి దాని మీద జనసేన వాళ్ళ మీద కాదు, చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా నారా లోకేష్ మీద కూడా వాళ్ళు తిడతానే ఉంటారు. వాళ్ళకే స్వేచ్ఛ ఎక్కువ ఉంది. మీ జనసేనలో బహుశా మరి అలాంటి స్వేచ్ఛ లేదేమో. మరి దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఆయన పవన్ కళ్యాణ్ యొక్క వైఖరి ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ ఒక మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ స్థాయి ఆ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడం అంటే పవన్ కళ్యాణ్ యొక్క నిర్ణయం అని నాగేంద్ర గారు చెప్పారు. అది వాస్తవం కూడా. అంటే అధినేతకు తెలియకుండా జరిగింది అని అయితే నేను కూడా అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాంగ్ రిపోర్ట్ ఇచ్చింటారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని సడన్ గా ఏదో డెసిషన్ తీసుకున్నారు, మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ ఇవ్వమని ఒక ఆదేశం ఇచ్చారని చెప్తున్నారు. రిపోర్ట్ లేదు, ఏం లేదండి. ఒకటి నేను చెప్తాను, నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటి అంటే, సంవత్సర కాలంలో జనసేన పార్టీకి 100% స్ట్రైకింగ్ రేట్ వచ్చింది. 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎంపీలు ఎక్కడ పోటీ చేసినా గెలిచినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, కార్యకర్తల ఎక్స్పెక్టేషన్స్ పవన్ కళ్యాణ్ వైపు చాలా ఎక్కువ ఉన్నాయి. జనసేన పార్టీ ప్రభుత్వ పరంగా లాభం పొందుతుంది, జనసేన కార్యకర్తల లాభం జరిగింది అనేది ఒకటి. జనసేన మరింత వేగంగా అభివృద్ధి చెందింది, పార్టీ పరంగా చెందుతుంది. భవిష్యత్తులో మనం కూడా ఎదుగుతాము, మన నాయకుడు కూడా రేపు పొద్దున పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి స్థాయికి వస్తారు అనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా పొంగుతున్నటువంటి పాల మీద నీళ్లు జల్లుతారంటారు కదా, అలాగా చల్లినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్. సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇది అట్లా చెప్తారు మీరు కృష్ణాంజలి గారు? అది మీ అభిప్రాయం అనుకుంటా. ఐ థింక్ వినిపిస్తుందా కృష్ణాంజలి గారు? మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది. వాస్తవం ఎక్కడా కూడా ఈ సంవత్సరకై పవన్ కళ్యాణ్ తప్ప ఇంకోళ్ళు కానే కాదు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తానండి. ఒకటే పాయింట్. ఇందాక నాగేంద్ర గారు అంటారు ఏమని, అన్ని పవన్ కళ్యాణ్ అడగక్కర్లేదండి, చంద్రబాబు నాయుడికి తెలియదా అని. చంద్రబాబు నాయుడికి తెలుసు, కానీ చెయ్యడు. సపోజ్ చెయ్యనప్పుడు ఏం చేయాలి? కాదు ఆయన ఆ మాట లేదు, దాన ధర్మం ఇచ్చేది కాదు. వినండి కృష్ణాంజలి గారు, ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలకు తెలియాలి కదా అని అన్నారు. ఆయన మాటలు మాట్లాడటం వేరు, చేతలు వేరు, ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇక్కడ నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించేటువంటి వ్యవహారాలు రాజకీయాల్లో ఉంటాయి. నేనేమంటానే జరుగుతున్నటువంటి అన్యాయం అని తెలిసిన తర్వాత ఇది హక్కుగా మలాగా రామారావు గారు లాగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసినట్టు పవన్ కళ్యాణ్ అడగమట్లేదు, బహిరంగ సభల్లో మాట్లాడమట్లేదు. అంతర్గతంగా అయినా సరే మాట్లాడి హక్కుల్ని కాపాడండి. లేదు అంటే పవన్ కళ్యాణ్ మీద కార్యకర్తల్లో ఉన్నటువంటి గౌరవం కోల్పోతే అది జనసేనకు నష్టం తప్ప తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. రైట్. సో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి నష్టాన్ని చవి చూశారని మనం కంపేర్ చేయొచ్చా కృష్ణాంజలి గారు?
నో డౌట్ అండి. Hmm. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరంటే కార్యకర్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులండి. అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు బహిరంగంగా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కూడా, వైసీపీ నాయకులందరూ కూడా సహాయ నిరాకరణ చేశారు జగన్మోహన్ రెడ్డికి. రైట్. ఎందుకో చెప్పనా, ఆయన నమ్ముకున్నది ఎవరిని అంటే బటన్ నొక్కులు నమ్ముకోలా. అందుకనే వాళ్ళ చుట్టూ ఉన్న ఆ తర్వాత వాలంటీర్లు బటన్ నొక్కటం, ఈ అంశాల మీద ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకనే నా ఎన్నికల సమయంలో సహాయ నిరాకరణ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం అయ్యారు. రైట్ 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం, సమయం కూడా తక్కువ ఉంది. టీవీ రామారావు గారు, సమయం కూడా తక్కువ ఉంది. సో మీరు ఏంటి సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మొత్తానికి ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారు కానీ, లేకపోతే తెలుగుదేశం మోకా ఆనంద్ సాగర్ గారు కానీ, వాళ్ళందరూ కూడా పాజిటివ్ గానే ఉన్నారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు రాంగ్ నివేదిక ఇచ్చారు. నేనైతే పెద్దవాడిని కాబట్టి అనుభవం మీద అక్కడ ఉన్నటువంటి కూటమి పెద్దల్ని చాలా ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. ఎమ్మెల్యే గారిని కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేశాను. అదే విషయాన్ని మా జిల్లా ప్రెసిడెంట్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఏనాడు ఆయన వచ్చి ఇక్కడ చూసి ఫోన్ చేసుంటే ఇంతవరకు రాకపోనేమో, అది జరగలేదు. మంత్రి గారికి చెప్పాను, మంత్రి గారు అయినా ఫోన్ చేసి మాట్లాడుంటే ఇది రాకపోను. ఇన్ని జరిగినా ఇన్ని చేసినా ఎవరు